సింగినమల మండలంలో జేసీబీ ట్రాక్టర్లు టిప్పర్లతో ఇసుక అక్రమంగా తరలిస్తున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. తాడిపత్రిలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో తాడిపత్రి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి జనసేన నాయకులు జన సైనికులు సంబరాలు చేసుకున్నారు. టీడీ నెల్లూరు మండలం వింజం బాల గంగానపల్లి పంచాయతీలో బాబు షూరిటీ జాబ్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా జీడీ నెల్లూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ థామస్ ప్రతి గడప గడపకు పర్యటించారు. లంకెలపాలెం రోడ్డుకు మరమ్మతులు చేయండి సారు వార్తకు స్పందించి స్థానికులు 79వ వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే జీవీఎంసీ సిబ్బందితో జేసీబీ వాహనంతో రోడ్డుకు మరమ్మతులు చేయించారు. గాజువాక నియోజకవర్గానికి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావును ప్రకటించినందుకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి, బీజేపీ అధినాయకత్వానికి పల్లా శ్రీను ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగంపై ఏకపక్ష దాడులు నిర్వహిస్తుందని సిపిఐ కార్యదర్శి రామారావు అన్నారు. ఢిల్లీలో రైతాంగం జరుపుతున్న పోరాటానికి మద్దతుగా కనిగిరి పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ శ్రేణులు, రైతు సంఘం నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 5వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. పులివెందులలోని ఆయన సమాధి వద్ద వివేక సతీమణి సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డితో పాటు ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేక నివాళులర్పించారు. గండి క్షేత్రంలోని వీరాంజనేయ స్వామి ఆలయంలో తలనీలాలు వేలంపాటలో సికింద్రాబాద్ కు చెందిన ఆదినారాయణ 65.11 లక్షల రూపాయలకు తలనీలాలు వేలంపాట దక్కించుకున్నట్లు చెప్పారు. పేదల సొంతింటి కల నెరవేరుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని, ఎంపీగా విజయం సాధించినప్పుడు కూడా ఇంత ఆనందాన్ని పొందలేదని రాజమండ్రి ఎంపీ మార్గవి భరత్ అన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ విశాఖలోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. కర్నూలు జిల్లా కల్లూరు మండల పరిధిలోని లక్ష్మీపురంలో జగన్నాథ గట్టుపై జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేశారు. 150 ఎకరాల్లో 1011 కోట్ల రూపాయలతో న్యాయ విశ్వవిద్యాలయం నిర్మించనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అంగవైకల్యం, కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఇప్పటి వరకు వారి సొంత నిధులతో ఖర్చు పెట్టిన మొత్తాన్ని రీఎంబర్స్మెంట్ చేస్తూ భవిష్యత్తులో జరిగే వైద్య ఖర్చులకు కూడా ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని నంద్యాల కలెక్టర్ శ్రీనివాసులు నంద్యాల కార్యాలయంలో తెలిపారు. పంప్ హౌస్ కార్మికులకు పెండింగ్ జీతాలు చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ జగన్మోహన్ రావు కోరారు. నెల్లిమరల మాస్టర్ పంప్ హౌస్ వద్ద కార్మికులతో సమావేశం నిర్వహించారు. కొత్తవలస మండల కేంద్రంలో జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ వబ్బిన సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించారు. పురుషోత్తపురం సచివాలయం పరిధిలో 15వ ఆర్థిక సంఘం ఎంపీపీ నిధులతో బోరు, మినీ వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు ఎంపీపీ భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ శుక్రవారం విద్యుత్ పవర్ స్టేషన్ నందు స్థానిక ప్రజల ఆందోళన చేపట్టారు. పీటీపీఎస్ నుండి వెలువడిన బూడిద వలన అనేక రోగాలకు పాల్పడుతున్న విషయంపై అనేక విధాలుగా పోరాటం చేస్తున్నారు. నెల్లూరు నగర నియోజకవర్గం 4వ డివిజన్ జాకీర్ హుస్సేన్ నగర్ మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న పొంగూరు నారాయణను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం ఎన్నికలకు సంబంధించి వివిధ సెక్టార్ల అధికారులతో ఆర్డీఓ జయరాం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరు కాని సెక్టార్ అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లాలో వైసీపీ కార్యాలయానికి దుండగులు నిప్పు పెట్టారు. ఎన్నికల నేపథ్యంలో అమరావతి మండలం ధరణికోటలో రోడ్డు పక్కన తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది జేసీబీలతో తోపుడు బండ్లు తొలగించే ప్రయత్నం చేయగా వారు అడ్డుకున్నారు. తమపై నుంచి ఎక్కించి బళ్లు తీసుకోవండని బైఠాయించారు. నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన తోపుడు బండ్లను ఉదయం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఖాళీ చేయించారు. డీఎస్పీ మహేష్ ఆదేశాల మేరకు సీఐ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది నర్సీపట్నం పరిధిలో పలు జంక్షన్లకు ఆకస్మిక తనిఖీలు మొదలుపెట్టారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తనిఖీలు చేస్తామన్నారు. ప్రతి గ్రామానికి త్రాగునీటిని అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆముదాల వలస మండలంలోని కాట్యాచార్యులపేటలో 40 లక్షల రూపాయలతో ఇంటింటికి త్రాగునీరు జలజీవన్ మిషన్ నిధుల ద్వారా కుళాయిలు ప్రారంభించారు. విజయనగరం జిల్లాలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కులాలకు చెందిన 5,546 మందికి మహిళలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 831.90 లక్షల రూపాయలను విడుదల చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని అక్కంపేట గ్రామంలో పరిశుద్ధ శిలువ మార్గం కార్యక్రమాన్ని క్రైస్తవ విశ్వాసులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు శిలువను మోస్తూ గీతాలు ఆలపిస్తూ గ్రామాల్లో పర్యటించారు.